అందరికి అంతే. ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు నువ్వు ప్రతి చిన్నదానికి? ఒక ఎక్వేరియం షాప్లో ఎక్వేరియంలో నుంచి చేపలను తీసుకెళ్తున్నారు. కొన్ని చేపలలో ఒక్క చేపే మిగిలిపోతుంది, అన్ని చేపలు పోతున్నాయి. అది కూడా నీలాగే ఫీల్ అవుతుంది. ఏంటి నేను ఇక్కడే ఉంటున్నాను, నన్ను ఎవ్వరు తీసుకోవట్లేదు, నేను ఎవ్వరికి నచ్చట్లేదా ఏంటి ఏంటి అనుకుంటున్న సమయంలో అందులోకి ఇంకో చేప వచ్చి పడ్డది. ఆ చేపతో ఈ చేప మాట్లాడుతుంది. ఏంటి నువ్వు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నాను, దాదాపు 6 నెలల పైన అయ్యింది, నన్ను ఎవ్వరు తీసుకోవట్లేదు. యజమాని మాత్రం మంచి ఫుడ్ ఇస్తున్నాడు, టైంకి వాటర్ని ఫ్రెష్గా ఉంచుతున్నాడు, చాలా బాగుంది, కానీ నన్ను ఎవ్వరు తీసుకోవట్లేదు, అది నేను ఫీల్ అవుతున్నాను. అసలు నేను ఎవ్వరికి నచ్చట్లేదా? నాలో ప్రాబ్లం ఏంటి? నాది నేను తక్కువగా ఎందుకు అని ఫీల్ అవుతుంది చేప. అప్పుడు పక్కనున్న కొత్త చేప ఏమందో తెలుసా? అబ్బా సూపర్, అయితే నేను కూడా ఇక్కడే ఉండొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు ఈ వాటర్లో. అప్పుడు ఇది అంటుంది, నీకు ఫీల్ అనిపించట్లేదా? కొంచెం కూడా బాధ వేయట్లేదా? మనల్ని ఎవ్వరు కొనట్లేదు, మనం అంత సేంగా ఉన్నామా, అసలు ఏంటి అని అనుకుంటుంది. అప్పుడు ఈ వచ్చిన కొత్త చేప పాత చేపను ఇదిగో ఇక్కడ్రా అని ఒక దగ్గర తట్టి చూపెట్టింది. ఉన్నది ట్యాగ్ ఉంది, ఇది మన ప్రైజ్, అన్ని చేపల ప్రైజు మన ప్రైజు చూడు. అప్పుడు ఆ పాత చేప చూసింది, అన్ని చేపల కంటేనూ ఈ చేప ప్రైజు 25 రెట్లు ఎక్కువగా ఉంది. అంటే ఈ చేప చాలా స్పెషల్. మనం కూడా అలాగే, నువ్వు కూడా అలాగే బంగారు తల్లి. చేప తనకు తెలియలేదు, తనకు తెలిసింది ఎంతవరకు ఫీల్ అయింది, తర్వాత నేను ఎంత స్పెషలా అని గర్వపడింది, సంతోషపడింది. నువ్వు కూడా స్పెషల్, మనలో ఉన్న స్పెషల్ మనకు తెలియదు సుమా. ఎప్పుడు ఎక్కడ విషయంలోనూ ఫీల్ అవ్వద్దు.